హలో. గుడ్ ఈవినింగ్ జూనియర్ ఇంజనీర్ గారు. చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి, గుడ్ ఈవినింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. మీరు నాన్నగారి కోసమే వచ్చారా? అఫ్ కోర్స్, మీకోసం కూడా అనుకోండి. ముందుగా మీ నాన్నగారితో పని. గుడ్ ఈవినింగ్. సారీ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్. మీరు చెప్పినట్టు పేపర్స్ పుటప్ చేశాను. ఒకసారి చూసి సంతకాలు పెట్టి రేపిస్తే. గుడ్, యూ విల్ కమ్ అప్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. డాడీ, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని చెప్పానే. ఇంజనీర్ గారిని కాస్త డ్రాప్ చేయమని డాడీ. ఓకే వాసు, ఐ థింక్ యూ డోంట్ మైండ్ ఇట్. విత్ ప్లెజర్ సార్. థ్యాంక్ యూ డాడీ. బాయ్ బాయ్. నిజంగా మీ ఫ్రెండ్ ఇంటికేనా? నిజంగా కాదు. మరి ఎక్కడికి? బీచ్ కి. బీచ్ కండి. బీచ్ కా? ఫైవ్ 09. గోపి, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అబ్బే, ఎవరికోసం చుట్టలేదు. నా దగ్గరికి పోయికిరా. నువ్వు రోజు ఎవరికోసం ఎదురు చూస్తుంటావో, రోజు నేను కలుసుకోవాలని బ్యాంక్ ఎవరు వస్తున్నారో నాకు తెలుసు, ఈ బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. ఏంట్రా? ఏంటి? అదేరా, నీతో కలిసి కాలేజీలో చదువుకున్న అమ్మాయి, మన బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీత. రోజు వాళ్ళ నాన్నగారిని కలుసుకోవాలని నెపంతో బ్యాంక్ వచ్చి నేను కలుసుకోవటంలే మాకు తెలియదు అనుకున్నావా? ఎంత అదృష్టవంతుడివిరా. హలో. హలో. మా నాన్నగారు ఉన్నారండి? లేరండి. ఉన్నారండి. మీకు రంగవల్లి తెలుసా అండి? నాకేం తెలియదండి. రేడియోలో రంగోలి స్త్రీల కార్యక్రమం రోజు వింటుంటారండి. అబ్బా, రేడియో ప్రోగ్రాం కాదండి, ఫేమస్ భరతనాట్యం డాన్సర్. ఓ ఆవిడ నాకు తెలియపోవడం ఏంటండి. ఆవిడ ప్రోగ్రామ్ అంటే 2 చెవులు కోసేసుకుంటాను. ఏం డాన్స్, ఏం పెంకేవులు. రేపు సాయంత్రం 6 గంటలకి రవీంద్ర భారతిలో ఆవిడ ప్రోగ్రాం ఉంది. వెళ్దామండి. నేను వెళ్తున్నాను. నేను వస్తానండి. ఏమండి, ఫ్యాక్టరీకి వెళ్ళాలి, టైం అవుతుంది, త్వరగా క్యాష్ ఇవ్వండి. ఉండవా, అవతల పెద్ద మనిషితో వాడుతుంటారు. చూడండి, ఈ ఫ్యాక్టరీ వాళ్ళకు ఒక కౌంటర్, మీలాంటి కళాకారులకు ఒక కౌంటర్ తెరిస్తే బాగుంటుంది. ఏమంటారండి? ముందు ఆయనకి డబ్బిచ్చి పంపించండి, నేను వెళ్ళి మా నాన్నగారిని కలుసుకొని వస్తాను. అలాగే. ఏదే ఏది డబ్బులు? 13 రూపాయలకు 33 సదాయింపులా ఉండ. హలో డాడీ. డాడీ, డాడీ. బంగారు కొండ, ఏమిట వచ్చావు? నిన్ను చూసి పోదామని. చాలా థ్యాంక్స్ అమ్మా. చూడు తల్లి, నేను ఉన్నది బ్యాంకులో, హాస్పిటల్లో కాదు. నువ్వు రోజు వచ్చి పరామర్శ చేయడానికి. ఎందుకు వచ్చావు చెప్పు. అదే డాడీ, షాపింగ్, సాలార్జంగ్ మ్యూజియం, సినిమా. ఆపు 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 ఆపు. చూడు తల్లి, నాకు మీ అమ్మకి నువ్వు ఒక్కగానొక్క సంతానం. నువ్వు అంటే నాకు ప్రాణం. అలా అని రోజు నువ్వు వచ్చి నా ప్రాణాలు తీయక్కర్లే. ఇంటికెళ్ళి మీ అమ్మ నవలలు రాస్తుంటుంది, దాని ప్రాణాలు తీ. ప్రజలన్నా సుఖపడిపోతారు. మరి మరి సరి ని పని ని పమ మరి మరి సరి ని పని ని పమ పని సరి నిత పని మా పని నిత. ఇప్పుడు అడుగునని చెప్పరా. ఎందుకండి 50 రూపాయలు? చెప్పాను కదా, మా చీఫ్ ఇంజనీర్ కూతురు దొరక. రేపు బర్త్డే, మంచి ప్రెజెంటేషన్ కావాలి. ప్రెజెంటేషన్ దాకా వచ్చిందన్నమాట వ్యవహారం. డాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారం. నీ సంగతి నా దగ్గర చెప్పు. మా శ్రీరామ్ నిన్ను ఆ అమ్మాయితో హాల్ దగ్గర చూసేయండి. నా విషయం నీకు ఎట్లా తెలిసిపోయింది కదా, అమ్మతో చెప్పు. అమ్మ బాబాయ్.